ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి మిథున రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా రేపటి నుండి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వారికి రాజయోగాన్ని ప్రసాదించటం మూలంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వ రాశి. దంపతులను ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పారు. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు కాబట్టి జీవితానుభవం అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. ముఖ్యంగా రేపటి నుండి వీరి యొక్క గోచార ఫలితాలు చూస్తే కనుక 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఆ దేవీ దేవతల యొక్క ఆశీర్వాదం వీరిపైన మెండుగా కనిపిస్తుంది. అలాగే గ్రహస్థితి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించడానికి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఈ విధంగా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహంతో ఆదాయ మార్గాలను ఖచ్చితంగా వీరు తెలుసుకోగలుగుతారు. అలాగే చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కావటంలో ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు మెండుగా లభిస్తుంది. అపజయం చూసినా కానీ కృంగిపోకుండా ముందుకు సాగుతారు. విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకోగలుగుతారు. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీరు చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. మీకు అక్కడ అవకాశాలు వస్తాయి. అలాగే డబ్బు సమకూరటం, కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి ఆమోదం లభించటం, అందరి సపోర్ట్తో మీరు విదేశాలకు వెళ్లటానికి అతి త్వరలో లైన్ క్లియర్ కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నవారు, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి భాగస్వామి అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నారు. మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, లేకపోతే మీడియేటర్స్ ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధం అయితే మీ ముందుకు రాబోతుంది. ఎన్నో రోజులుగా మీరు కన్న కలలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా వస్తాయి. అంతకుముందు మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి ద్వారా లాభాలు కూడా పొందుకుంటారు. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు అతి త్వరలో గృహాన్ని కొనుగోలు చేస్తారు. వాహనాలను, బంగారు ఆభరణాలను కూడా ఈ మిథున రాశి వారు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు చేపడతామని మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. పనులు మొదలు పెట్టగలుగుతారు. అలాగే అతి త్వరలో మీరు అనుకున్న విధంగా మీ ఇంటిని నిర్మించుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి జాతకులు వ్యాపార సంస్థలు నడుపుతున్న వారికి అత్యధికమైన లాభాలు ఉండబోతున్నాయి. అంతకుముందు మీ యొక్క వ్యాపార జీవితానికి, ఇక ముందు మీ యొక్క వ్యాపార జీవితానికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధినైతే మీరు సాధించబోతున్నారు. అలాగే మీకు చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. మీరు ఎవరితో కలిసైతే వ్యాపారం చేయాలి అనుకున్నారో వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం మొదలవుతుంది. అలాగే మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించుకొని మీకు సన్నిహితులుగా, స్నేహితులుగా మారిపోతారు. అలాగే ఈ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు అనేక సవాళ్లను కూడా అధిగమించగలుగుతారు. ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అతి త్వరలో గుడ్ న్యూస్ అయితే వింటారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ మధ్య ఉన్న విభేదాలు తొలగించుకొని సమయాన్ని అధికంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అలాగే మీకు నూతన వ్యక్తుల పరిచయం కనిపిస్తుంది. ఆ వ్యక్తుల మూలంగా కూడా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. ఈ విధంగా ఏ అంశాల్లో చూసినా 99% ఈ మిథున రాశి వారికి అనుకూల ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. రేపటి నుండి వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే వారు సొంతం చేసుకోబోతున్నారు. రాజయోగం కారణంగా చేపట్టిన పనుల్లో విజయం సాధించడం మాత్రమే కాదు, ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా వీరు సాధించబోతున్నారు. శివారాధన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నెయ్యితో దీపాన్ని వెలిగించండి. హనుమాన్ ఆశీస్సులు మీకు లభిస్తాయి. శని భగవానుణ్ణి కూడా నిత్యం ఆరాధించండి.
మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు దానం చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు రెట్టింపుగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, రేపటి నుండి మిథున రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగం ఇవ్వటం మూలంగా